హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. మనకి మన గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక న్యాయ పోరాటాన్ని చేశారు. అయితే అభ్యర్థుల వైపునే న్యాయం గెలిచిందని చెప్పచ్చు. ఈరోజు మనకి హైకోర్టు వెలువరించినటువంటి తీర్పు ప్రకారం గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేయడం జరిగిందండి. దాని ద్వారా మనకి ఇలాగా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చినాయి, వేటు న్యూస్లోనూ, అలాగే మన టీవీ న్యూస్లో ఎన్టీవీ మొదలైనటువంటి ఛానల్లో కూడా చెప్పడం చాలా క్లియర్గా జరిగింది. సో ఈ మొదటగా జరిగింది ఏంటి అంటే, ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మెయిన్స్ పాస్ అయ్యి అవన్నీ కూడా ఎవరైతే ఫైనల్ లిస్ట్లో పోస్టింగ్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ పోస్టింగ్ల మీద హైకోర్టు ఈ కేసు గురించి స్టే విధించడం జరిగింది. అయితే ఆ లిస్ట్ అనేటువంటిది రద్దు చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులతో సహా మళ్ళీ రీ ఎగ్జామ్ అన్నా జరగాలి, లేదా రీవాల్యుయేషన్ అన్నా జరగాలి. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే రీ ఎగ్జామా రీవాల్యుయేషనా అనేటువంటి చాలా కీలకం. తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దాన్ని అంత సీరియస్గా ముందుగా కోర్టు తీసుకున్నప్పటికీ ప్రశ్నాపత్రాలు తెప్పించుకుని ఆ యొక్క ఆన్సర్ షీట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఆన్సర్ షీట్స్, అలాగే వాల్యుయేషన్ చెక్ లిస్టు ఏదైతే ఉంటుందో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ తెప్పించి పరిశీలించిన మీదట కోర్టు కన్విన్స్ అయింది, హైకోర్టు కన్విన్స్ అవ్వడం జరిగింది. కన్విన్స్ అయిన దాని మీద మనకి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అనేటువంటి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కమిషన్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీవాల్యుయేషనా లేకపోతే రీ ఎగ్జామా అనేటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి నోటిఫికేషన్లో ఎక్కడా కూడా రీ ఎవాల్యుయేషన్ గురించి మెన్షన్ చేయడం అనేటువంటి జరగలేదు. రీ ఎగ్జామినేషన్ గురించే ఎక్కువగా అభ్యర్థులందరూ కూడా కోరుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద కూడా మళ్ళీ టీజీపీఎస్సీ మళ్ళీ రివ్యూ పిటిషన్కి వెళ్ళే డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది లేకపోలేదు అది కూడా. కానీ ప్రస్తుతానికైతే ఇనీషియల్గా అభ్యర్థుల తరపున న్యాయం అంటూ జరిగింది. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులందరూ కూడా మనం తెలుగు భాషలో ఒకప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు చాలా ఎనాలిసిస్ పార్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. జస్ట్ రీప్రొజెక్షన్ అనేటువంటిది ఉండేది కాదు. అంటే ఏదో జస్ట్ ఆ పాయింట్లు మ్యాచ్ అయితే మార్క్స్ అవార్డ్ చేయడం అని కాకుండా అభ్యర్థి యొక్క ఎనాలిటికల్ స్కిల్స్కి బాగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగేదండి. మరి దాన్ని గమనించాలి అంటే కనుక ఆ వాల్యుయేషన్లో దాన్ని చదవడం అనేటువంటి చాలా ముఖ్యం. ఆ పేపర్ని చాలా చదివి దాన్ని అర్థం చేసుకుని ఆ ఎనాలిటికల్గా ఉన్నటువంటి, ఎందుకంటే రేపు పొద్దున్న గ్రూప్ 1 అధికారులందరూ కూడా చాలా ఎనాలిటికల్గా ఆలోచిస్తూ ఆ డెసిషన్ మేకింగ్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఎనాలిటికల్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి, అంటే సబ్జెక్ట్ పరిజ్ఞానంతో పాటు ఎనాలిటికల్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం చాలా అవసరం. సో దీన్ని ఎవాల్యుయేషన్ అనేటువంటి చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. జస్ట్ ఏదో మనకి పాయింట్స్ ఉన్నంత మాత్రాన, పాయింట్స్ కనిపించినంత మాత్రాన వాటికి అవార్డు చేసుకుంటూ వెళ్ళిపోతే అది కంఠస్థం చేసి కూడా ఎగ్జామ్స్ పాస్ అవ్వచ్చు. మరి కాబట్టి అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి అనేటువంటి విషయం హైకోర్టు గుర్తించడం జరిగింది. గుర్తించిన దాని మీద ఈ పరీక్షలు అనేటువంటి రద్దు చేశారు. అయితే ఇప్పుడు రీ ఎగ్జామినేషన్ ఉంటుందా లేకపోతే రీవాల్యుయేషన్ ఉంటుందా అనేటువంటిది అది కమిషన్ మీద వదిలిపెట్టారు. మరి కమిషన్ ఏం చేస్తుంది అనేటువంటిది మనం ఎదురు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.